ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ కార్యాలయాల్లో పాల్గొనకుండా ప్రభుత్వంపైనే నిందలు వేయడం చూస్తుంటే విడ్డూరంగా ఉందన్నారు కాంగ్రెస్ నేతలు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న చివరి 2 సంవత్సరాల్లో పెండింగ్లో ఉంచిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అయితే వాటిని పంచే కార్యక్రమంలో వేల్పూర్, భీమ్గల్, మష్కల్, కమర్పల్లి ప్రాంతాల్లో ప్రశాంత్ రెడ్డిని ప్రజలు ప్రశ్నించారు. దీంతో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీని బహిష్కరిస్తున్నా అని ప్రశాంత్ రెడ్డి చెప్పడం విమర్శకు తావిస్తుంది. మీరు నిజంగానే తులం బంగారం కోసమే బహిష్కరించినట్టయితే మరి గత సంవత్సరం కాలంగా మీరు ఎందుకు ఇచ్చిండ్రు? రెండవది, మీరు ఇయ్యాల బంద్ చేయడానికి ప్రధాన కారణం తులం బంగారం కాదు, గ్రామాలలో మహిళలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం మీరు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇప్పిస్తామని చెప్పినటువంటి మీరు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గానీ మాకు చెక్కులు రాలేవని మిమ్మల్ని నిలదీయడం ద్వారానే ఈ సమస్యను తప్పించుకోవడానికి ప్రశాంత్ రెడ్డి పక్కకు తప్పుకున్నాడని ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి యొక్క ఆలోచన ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా ఉండడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాం. త్వరలోనే వీటన్నిటికి కూడా పరిష్కారం దొరుకుతుంది. కేవలం మీరు 2 సంవత్సరాలుగా ఏవైతే పెండింగ్ లో పెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులకు సంబంధించినటువంటి మహిళలు నాకు తెలిసి ఒక్కొక్కరు 2 పిల్లలు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి చెక్కులు తీసుకోవడానికి. అంటే మీ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు మీరు ఇచ్చే ₹1,00,000 చెక్ అప్పుడు ఇచ్చుంటే వాళ్ళకు 1,50,000 సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ తగ్గుతుండే. కానీ మీరు వాళ్ళకు నష్టం చేసి ఇలా